ప్రతి ఒక్కరి జీవితంలో విద్యార్థి దశ అత్యంత కీలకమైనది. అప్పుడు తీసుకునే నిర్ణయాలు, వేసే అడుగులు కెరీర్ను మలుపు తిప్పుతాయి. చదివే లోకంగా బతికే వాళ్ళలో ఈ ప్రేమలు, ఆకర్షణలు సవాళ్లు విసురుతాయి. వాటిని తట్టుకుని నిలబడగలిగిన వాళ్లే రేపటి భవిష్యత్తును చూడగలుగుతారు. మరి సుమన్, స్రవంతి ఏం చేశారు? కాల పరీక్షను తట్టుకుని ఎందుకు నిలబడలేకపోయారు? సరిగా నిద్ర పట్టని స్రవంతి అర్ధరాత్రి లేచి చూసింది. అమ్మా నాన్న గాఢ నిద్రలో ఉన్నారు. ఆమె మనసు అధీనంలో లేదు. ఏవేవో ఆలోచనలు. సుమన్ని ఇక చూడలేనేమో, తనను చూడకుండా ఉండలేను, రోజుకి ఒక్కసారైనా తనను కలవాలి, తనతో మాట్లాడాలి. కానీ అలా వీలు కావట్లేదు. తను హుజూరాబాద్ లో ఉన్నాడు, నేను ఇక్కడ ఒంటరినైపోయాను. నా బాధ అర్థం చేసుకునే వాళ్లే లేరు. సుమన్ మాత్రమే నన్ను అర్థం చేసుకుంటాడు. కానీ తన్ని కలవలేను. ఇంకెందుకు నేను బతకాలి? బతికి ఏం సాధించాలి? అమ్మా నాన్నను మా పెళ్లికి ఒప్పించగలనా? ఒకవేళ ఒప్పుకోకపోతే అప్పుడేంటి పరిస్థితి? నా కోసం ఎవరూ లేరు. సుమన్ నా పక్కన లేడు. ఇలా ఎన్నో ఆలోచనలు స్రవంతి మనసులో సునామీని సృష్టించాయి. తన మనసులో అభద్రతా భావాన్ని పెంచుకుంది. పరిమితి లేని భయాందోళనలు స్రవంతిని ఉక్కిరిబిక్కిరి చేసేశాయి. ఆమె మనసులో మానసిక సంఘర్షణ, అశాంతి అలజడి రేగాయి. భవిష్యత్పై తీవ్ర నిరాశను కలిగించాయి. ఇక ఒక్క క్షణం కూడా బతకలేను అనుకుంది. జీవితం అంటే ఏంటో, దాని విలువ ఎంతో తెలియని 16 ఏళ్ల వయసులో కఠినమైన నిర్ణయం తీసుకుంది. తన వేదనను సూసైడ్ నోట్లో రాసి ఆత్మహత్య చేసుకుంది. తెల్లారింది. కళ్ల ముందు శవమై కనిపిస్తున్న కూతుర్ని చూసి విషాదంలో మునిగిపోయారు తల్లిదండ్రులు. కాసేపటికే విషయం ఊరంతా తెలిసిపోయింది. హుజూరాబాద్ లోని రూమ్ లో చదువుకుంటున్న సుమన్ కు ఎవరో ఫ్రెండ్ కాల్ చేసి ఈ విషయం చెప్పాడు. ఏంటి, స్రవంతి చనిపోయిందా? నేను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన స్రవంతి సూసైడ్ చేసుకుందా? సుమన్ తట్టుకోలేకపోయాడు. అతని హృదయం బద్దలైపోయింది. కన్నీళ్లు ప్రవాహంలా వస్తున్నాయి. వెంటనే కమలాపూర్ చేరుకున్నాడు. స్రవంతి ఇంటికి వెళ్లాడు. అక్కడ ఆమె శవాన్ని చూసిన సుమన్ కి దుఃఖం కట్టలు తెంచుకుంది. వెక్కి వెక్కి ఏడ్చాడు. ఇక నేను బతికి ప్రయోజనం ఏంటి? స్రవంతి లేని జీవితం నాకు కూడా అక్కర్లేదు అనుకున్నాడు. అతని మనసు దుఃఖసాగరమైపోయింది. నేనేం చేయాలి? స్రవంతి లేనప్పుడు నేనేం సాధించాలి? ఆమె ప్రేమను మళ్లీ పొందలేను. బతికి ఏం ప్రయోజనం? ఎందుకీ జీవితం? ఇలా ఎన్నో ప్రశ్నలు సుమన్ మనసులో కల్లోలాన్ని రేపాయి. ఇన్నాళ్లు స్రవంతి కళ్లలో కాంతిని, పెదాలపై చిరునవ్వును మాత్రమే చూడగలిగిన అతను ఆమెను ఆ స్థితిలో చూడలేకపోయాడు. వెంటనే తన ఇంటికి చేరుకున్నాడు.
ఆ సమయానికి ఇంట్లో ఎవ్వరూ లేరు. తన బాధంతా సూసైడ్ నోట్లో రాసి తాను ఆత్మహత్య చేసుకున్నాడు. వయసులో జీవితంపై అవగాహన లేక అపరిపక్వ ఆలోచనలతో క్షణికావేశంతో ప్రాణాలు తీసుకున్నాడు సుమన్. ఇలా 2 పదుల వయసులోనే వీళ్ళిద్దరూ ఆత్మహత్య చేసుకోవడం ప్రతి ఒక్కరిని కదిలించింది. ఇలాంటి ఘటనలు కమలాపూర్లోనే కాదు, ప్రతి చోట జరుగుతున్నాయి. అకాల మరణాలు, ఆత్మహత్యలు ప్రేమ పేరుతో జరగడం విచారకరం. యువ జంటల ఆత్మహత్యలు ఈ మధ్య కాలంలో ఎక్కువగా జరుగుతున్నాయి. ఆకర్షణనే ప్రేమగా భావిస్తూ ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకుంటున్నారు చాలా మంది. జీవితం పట్ల సరైన అవగాహన లేకపోవడం వల్ల ఇలాంటి అనర్థాలు జరుగుతున్నాయి. పేరెంట్స్, మీ పిల్లలకు మరింత ప్రేమను పంచండి. ఆ ప్రేమ కోసం వాళ్ళు బయట వెతుకునే పరిస్థితి రాకుండా చేయండి. వారి మనసులను గెలుచుకోండి. వారితో సరదాగా ఉండండి. అప్పుడు ఇలాంటి విషాదాలకు తావుండదు. యూత్, మీరు కూడా జీవితం చాలా గొప్పది. చచ్చి సాధించేది ఏమీ ఉండదు. అందుకే బతికి సాధించండి. సవాళ్లు సమర్థంగా ఎదుర్కొంటూ రేపటి రోజును సానుకూలంగా చూడండి. ఇది ఇవాల్టి క్రైమ్ ఫ్యాక్టర్. రేపటి ఎపిసోడ్లో మరో వాస్తవ గాథను చూద్దాం.